నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో ఐఎస్ఎంఎస్ వెబ్సైట్లో మనం తీసుకున్న టెక్స్ట్ బుక్స్ కానీ వర్క్ బుక్స్ అదేవిధంగా నోట్ బుక్స్ని ఏ విధంగా రిసీవ్డ్ ఎంట్రీ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు దీనికోసం ఐఎస్ఎంఎస్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఏ విధంగా వస్తుంది, ఇక్కడ అదర్ లాగిన్స్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఐఎస్ఎంఎస్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి మీరు పేజీలోకి అయితే ఎంట్రీ కావాలి. మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. మనకు ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకుంటే మనం టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్ అండ్ నోట్ బుక్స్కి సంబంధించి డెలివరీ ట్రాకర్ అయితే మనం ఎంట్రీ చేయవలసింది కాబట్టి సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం క్లిక్ హియర్ అనే దగ్గర టచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపించినట్టయితే మీకు కనిపిస్తుంది హోమ్ సర్వీసెస్ రిపోర్ట్స్ లాగౌట్ అనేది చూపిస్తుంది. మీరు సర్వీసెస్లో చూసినట్టయితే ఇక్కడ మీకు స్కూల్ రిసీవ్డ్ అని అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే ఓపెన్ చేయండి. స్కూల్ రిసీవ్డ్పై సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ మెటీరియల్ టైప్ అయితే అడగడం జరుగుతుంది. మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ అని అయితే చూపిస్తుంది. మీరు టెక్స్ట్ బుక్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్ బుక్స్ మీరు సంబంధించి మీరు ఎన్ని రిసీవ్ చేసుకున్నారనేది ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ ఎంట్రీ చేసిన తర్వాత మీరు వర్క్ బుక్స్ రిసీవ్ చేసుకున్నట్లయితే మీరు వర్క్ బుక్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎన్ని అయితే తీసుకున్నారో అవి మీరు ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా నోట్ బుక్స్ కూడా ఈ విధంగా. ఓకే, నేను టెక్స్ట్ బుక్స్ ఎంట్రీ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్స్ నొక్కగానే మనకి ఇక్కడ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంఈఓ అని అయితే వచ్చింది. నెక్స్ట్ తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇది ప్రైమరీ స్కూల్ కాబట్టి 1 to 5 వరకు వచ్చింది. నేను ఇప్పుడు ఒక క్లాస్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ క్లాస్ని సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ సెకండ్ క్లాస్ పైన సెలెక్ట్ చేసుకొని నేను గో పైన ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ చూడండి తెలుగు రీడర్కి సంబంధించి రిక్వైర్మెంటెడ్ స్కూల్ అంటే 11 మనకు రిక్వైర్మెంట్ అయితే 11 బుక్స్ అని అయితే మనకు ఇక్కడ తెలుగు రీడర్కి సంబంధించి ఉన్నాయి. స్కూల్ యాక్చువల్ రిక్వైర్మెంట్ అంటే ఇక్కడ నెక్స్ట్ చూడండి 4వ కాలంలో గ్రౌండ్ బ్యాలెన్స్ అంటే స్కూల్లో ఎన్ని బ్యాలెన్స్ మీకు ఉన్నాయి. ఒకవేళ మీకు స్కూల్లో ఒక 4 బుక్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నట్లయితే మీకు ఇక్కడ యాక్చువల్ రిక్వైర్మెంట్ అనేది 11-4 తీసేసి మీకు ఎంత యాక్చువల్ రిక్వైర్మెంట్ అనేది అయితే చూపిస్తుంది. సో ఇక్కడ గ్రౌండ్ బ్యాలెన్స్ అనేది 0 ఉంది కాబట్టి మీకు యాక్చువల్ రిక్వైర్మెంట్ అనేది మీకు 11 ఉంది. నెక్స్ట్ క్వాలిటీ డిస్పాచ్డ్ బై మండల్, ఇక్కడ మండల్ నుంచి ఎన్ని డిస్పాచ్ అవ్వడం జరిగింది అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడ మండల్ నుంచి 0 డిస్పాచ్ అవ్వడం జరిగింది అంటే మీకు బుక్స్ మండల్ నుంచి మీకు డిస్పాచ్ అయితే అవ్వలేదు. సో డిస్పాచ్ కానప్పుడు మనం ఇక్కడ టోటల్ క్వాంటిటీ రిసీవ్డ్ టిల్ డేట్ ఇక్కడ మనమైతే ఎంట్రీ చేయడానికి కుదరదు. ఇక్కడ క్వాలిటీ డిస్పాచ్డ్ బై మండల్ అని మీకు ఇక్కడ 11 కానీ మీకు అంతకంటే తక్కువ 9 కానీ ఎంతో కొంత మీకు మండల్ నుంచి డిస్పాచ్డ్ అయినట్లయితే మీకు మండల్ నుంచి విడుదల చేసినట్లయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయడానికి ఉంటుంది. ఓకే, నేను 3rd క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మీరు 3rd క్లాస్కి సంబంధించి చూడండి, మీరు తెలుగు రీడర్లో ఇక్కడ గ్రాస్ రిక్వైర్మెంట్ 9, స్కూల్ యాక్చువల్ రిక్వైర్మెంట్ 9 ఉంది. క్వాలిటీ డిస్పాచ్డ్ బై మండల్ చూస్తే మీకు 9 అంటే మండల్ నుంచి మీకు విడుదల చేయడం జరిగింది, డిస్పాచ్ అవ్వడం జరిగింది మండల్ నుంచి 9 బుక్స్. సో మీరు టోటల్ క్వాంటిటీ రిసీవ్డ్ దగ్గర మీరు ఎన్ని రిసీవ్ చేసుకున్నారో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ 7వ కాలంలో ఇచ్చే సంఖ్య 6వ కాలంలో ఉన్న 9 అనే నెంబర్కు సమానం ఉండాలి, లేకపోతే తక్కువనైనా ఉండాలి. కానీ ఎక్కువ ఇస్తే మీకు తీసుకోదు, ఎందుకంటే మండల్ నుంచి మీకు 9 బుక్స్ రిలీజ్ అయ్యాయి, అంతకంటే ఎక్కువ బుక్స్ మీరు తీసుకోలేరు కాబట్టి ఆ 9 బుక్స్ లేకుంటే అంతకంటే తక్కువ బుక్స్ మీరు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఈ కాలంలో ఆ విధంగా ఎంట్రీ చేయాలి. ఇక్కడ 9 బుక్స్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ 9 ఎంట్రీ చేయాలి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చెక్ బాక్స్ అనే దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు రీడర్కి సంబంధించి 9 బుక్స్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ రిమైనింగ్ మెటీరియల్ టు బి రిసీవ్డ్ అనే దగ్గర మీకు 0 అనేది అయితే ఆటోమేటిక్గా చూపిస్తుంది. నెక్స్ట్ సర్ప్లస్ అనేది 0, రిమార్క్స్ దగ్గర ఏమన్నా ఉంటే రిమార్క్స్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మిగతా నెక్స్ట్ బుక్స్ కూడా ఇంగ్లీష్ రీడర్కి సంబంధించి ఎన్ని తీసుకున్నారు ఈ విధంగా కూడా మీరు ఎంట్రీ చేసి రిమార్క్స్ దగ్గర ఏమన్నా ఉంటే ఇంకా చేసేయండి. అండ్ నెక్స్ట్ మనకేమున్నాయి మ్యాథ్స్కి సంబంధించి తెలుగు మీడియం బైలింగ్వల్ పార్ట్ 1 అనేవి ఉన్నవి. ఇవి కూడా మీకు ఎన్ని బుక్స్ అయితే అన్ని బుక్స్ వచ్చాయి మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ పైకి చూస్తే ఇంకేం లేవు మనకి. సో లాస్ట్కి వచ్చేసి మీరు సబ్మిట్ చేస్తే మీరు 3వ తరగతికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ ఎన్ని రిసీవ్ చేసుకున్నారో మీకు ఇక్కడ సబ్మిట్ అయితే అవుతుంది. ఇక్కడ చూపించింది చూడండి, మీరు క్లాస్ 3కి సంబంధించి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అయితే చూపించింది. సో ఈ విధంగా మీరు అన్ని క్లాసులు అవి చేయండి. అదేవిధంగా
టెక్స్ట్ బుక్స్ చేసిన తర్వాత మీరు వర్క్ బుక్స్ అదేవిధంగా నోట్ బుక్స్కి సపరేట్గా మీరు 3 చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగానైతే మనం టెక్స్ట్ బుక్స్ మరియు వర్క్ బుక్స్ అదేవిధంగా నోట్ బుక్స్కి సంబంధించి మీరు ఎంఈఓ దగ్గర నుంచి మీరు పాఠశాలకి ఎన్ని రిసీవ్ చేసుకున్నారో ఈ విధంగా అయితే మీరు తప్పకుండా ఆన్లైన్ అయితే చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్క పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అయితే ఇది తప్పకుండా మీరు గుర్తుపెట్టుకొని ఇదైతే అప్డేట్ అయితే చేయవలసి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మీరు యూనిఫామ్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్న వాటిని ఎలా మీరు అప్డేట్ చేయవలసి ఉంటుందో తెలుసుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ ఇంతకుముందు అయితే మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ గురించి అయితే తెలుసుకున్నాం. దాని యొక్క వీడియోను మీరు మన హోమ్ పేజ్లో అయితే ఉంది, చూడండి. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.